ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ధరణిలో లోపాలున్నాయి, వికేంద్రీకరణ లేక పని భారమంతా ఒక్కరిపైనే, ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను త్వరగా ఆమోదించండి, తమిళసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ, సీఎం భద్రతా ప్రతిష్టం, సమాచారం లీక్ అవుతుండటంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మార్పు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్, భర్తీ చేపట్టరాదని మేం చెప్పలేదు, తొందరలోనే కేసీఆర్ను సీఎంను చేద్దాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య, విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా, కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. ధరణిలో లోపాలున్నాయి, వికేంద్రీకరణ లేక పనిభారం అంతా ఒకరిపైనే, సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు, నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు. ధరణి కమిటీకి తెలిపిన 5 జిల్లాల కలెక్టర్లు. 27న అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం. ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి, ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2-3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు. ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ, రైతుల ఖాతాల్లో 2450 కోట్లు జమ. ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను త్వరగా ఆమోదించండి, తమిళసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ, గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లపైన చర్చ, న్యాయ సలహా తీసుకుంటా గవర్నర్, సీఎం భద్రతా పటిష్టం, సమాచారం లీక్ అవుతుండటంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మార్పు, నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి, విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయ్లో సచివాలయానికి రేవంత్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్, భర్తీ చేపట్టరాదని మేం చెప్పలేదు, గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం, గవర్నర్ తరపున వాదనలు లేకున్నా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం, హైకోర్టు ముందు విచారణ అర్హతను తేల్చాలి, గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి, తొందరలోనే కేసీఆర్ ను సీఎం ను చేద్దాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య, కాంగ్రెస్ కు ఓటేసిన వారు బాధపడుతున్నారు, ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిలింది చిన్న దెబ్బే, తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్, విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్, ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి, ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం, కేటీఆర్, విపక్ష ఎమ్మెల్యేలు సీఎం ను కలవకూడదా, సమస్యల పరిష్కారానికే రేవంత్ ను కలిశాం, పార్టీని వీడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ, కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు, కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వం, పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారి చేరికలు, కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల.